మాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం చాలా ఉన్నాయి, దేవుడు చేసిన కార్యాలు. అయితే పోయిన శుక్రవారం అంటే పుష్కలాకి కొంచెం ఫ్లేవర్ నొప్పి వస్తుందన్నమాట ఛాతి దగ్గర. అయితే డాక్టర్ ఆరోగ్యం చూపిస్తే ఆయన అన్నాడు, అదేమన్నదయ్యా గ్యాస్ నొప్పి కదా, ఏమవుదు అని ఇంజక్షన్ చేశాడు. ఆ రోజు కొంచెం చదువుకుంది. తర్వాత 2వ రోజు వస్తే మళ్ళీ 2వ రోజు కలిగితే ట్యాబ్లెట్లు ఇచ్చాడు. అయితే నేనేమన్నానంటానా, ఇట్లా కాదు కదా, అమ్మాయి చదివితే ఛాతి నొప్పి వస్తుంది అనుకుంటా, ఒకసారి ఈసీజీ తీపిద్దామని అన్నది. అయితే సరే నీ డౌట్ ఇద్దరు కాదనాలి, ఒకసారి తీపిందంటే శుక్రవారం అమ్మాయి ఆకుపాలకి వెళ్ళి వచ్చిన తర్వాత బాపట్ల వెళ్ళి తీపిచ్చిన తర్వాత ఆ రోజు ఆయనకి వాట్సాప్ చేయలే, అక్కడికి వెళ్ళా నేను. ఆదివారం రోజు అమ్మాయి మళ్ళీ తీపించుకొచ్చాను కదా ఈసీజీ, మరి ఆ అన్నం పెట్టేవాళ్ళంటే లేదమ్మా అంటే సరే ఇప్పుడు పెట్టని పెట్టేసాను, మేము రెడీ అయ్యామని చర్చికి వస్తాకు వచ్చి కారు నుంచి ఆ గేట్ దాటిన తర్వాత ఫోన్ చేశాడు. సరే తర్వాత మాట్లాడదామని అనుకున్నాను, కారు ఇంటికి చేశాడని చెప్పి మరి నేను ఫోన్ చేశాను. అయ్యా ఎక్కడున్నావు అన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చేసేయి, ఈసీసీకి తీసుకొని నా దగ్గరికి వచ్చేసాయి అన్నాడు. అదేనన్నా నేను చర్చికి వెళ్తున్నాను కదా అని అంటే, వీలుగా ఉంటేరా లేకపోతే చర్చ అయిపోతారా పెట్టుకుని అన్నాడు. సరే అనుకోని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశాను. ఏందన్నా ఏమైనా ఇబ్బందా రావాలంటే, లేదు నువ్వు ప్రార్థనకి సిద్ధపడి వెళ్ళినప్పుడు నువ్వు చూసుకునేదా అన్నాడు. తర్వాత ప్రార్థన చేసుకునేటప్పుడు పరిస్థితుల్లో కానీ దేవుడిని అడిగాను. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్పారు అన్నట్లు సంగతి అన్నా అంటే, సరే ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం ఆ ఈసీసీ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే కొంచెం రిమార్క్ ఉందా, ఎందుకని మంచిది, నీకు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశానంటే ఆదివారం రోజు గుండె స్పెషలిస్ట్ వస్తాడు చీరాల, అక్కడ చూపించుకుంటా కానీ నీకు ఫోన్ చేశాను, ఇబ్బంది ఏం లేదు, అమ్మాయిని చెప్పమాకలే, అమ్మాయి నన్ను ఇబ్బంది పడిద్దామని అన్నాడు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి అడిగింది, ఏం చెప్పాడు ఏంటంటే కొంచెం తేడాగా ఉన్నట్లమ్మా, అది ఇబ్బంది ఏం లేదు, నాకు చూపించుకుంటే బాగుంది అని అన్నాడు. అని చెప్పగానే ఇంకా అమ్మాయి భయపడుతుంది. తర్వాత అబ్రాహాంకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా సంగతి నీకు వాట్సాప్ చేస్తాను అన్నాడు కదా, ఒకసారి చూపించి నాకు చెప్పాను అంటే 9 గంటలకని చేశాడు. అన్న చేసిన తర్వాత ఫోన్ కలిపాడు. ఏందయ్యా ఏం చెప్పాడు ఏంది అని అడిగాడు ప్రసాద్ అన్న. అడిగితే ఇట్లా సంగతి అన్న అని చెప్పాను. చెబితే అదేం ఇబ్బంది లేదు కానీ అప్పుడప్పుడు అట్లా చూపిస్తూ ఉంటుంది, దాని గురించి భయపడాల్సిన పని లేదు, కానీ అతను చెప్పాడు కాబట్టి ఒకసారి చూపించండి అని అన్నాడు. అయితే బుధవారం ఆయన కామర్స్ హాస్పిటల్లోకి వస్తాడు, గుండె స్పెషలిస్ట్ గుంటూరు నుంచి. సరే ఆ రోజు నుంచి ఇక ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. తర్వాత ప్రార్థన చేయించుకొని మీ యొక్క నైట్ 10 రోజు ఇక్కడ అమ్మాయి బాగా కొంచెం బయటకు చెప్పలేకపోయినా కానీ అమ్మ డల్గా ఉంటుంది. అమ్మాయి ఏదమ్మా ఏమవుతలేదు, ఏదో కొంచెం ఇబ్బంది ఏం లేదు అంటే కాదు సరే రోజు ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఆ రోజు బుధవారం రోజు ఫోన్ చేసుకొని 1 గంటకల్లా అక్కడికి వచ్చేసాడు చీరాల. వచ్చేటప్పుడు మాస్టర్ గారికి ఫోన్ చేసుకొని ఆయన నాకు సంగతి అడుగుతాం హాస్పిటల్ దగ్గర ప్రార్థన చేయాలని. సరే మాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అక్కడికి వెళ్ళిన కాంచి కూడా ఒకటే ఇద్దరు మాకంలో ఏమి అసలు ఏదో విధానంగా ఉందన్నమాట. సరే ప్రార్థన చేసుకున్న మనసులో ఆ టయానికి 4 గంటలకు వచ్చాడు డాక్టర్ గారు. 4 గంటలకి వస్తే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అసలు మా ఇద్దరికి మాటలుగా అంటే విధమైన భయం అనమాట, ఏం చెప్తాడో అని. సరే ఈసీజీ తీసాను ముందు కాబట్టి తీసుకెళ్ళాను, బ్లడ్ టెస్ట్ చేశారు ఏదో. ఇంకోటి వచ్చేసి ఎక్కువ అంటే గుండెకి సంబంధించిన స్కానింగ్, అది డైరెక్ట్ డాక్టర్ గారే తీస్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీశాడు. తీసిన తర్వాత గుండెకి ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి రిమార్క్ లేదు, కానీ మీకు నొప్పి వస్తుంది కాబట్టి ట్యాబ్లెట్లు 15 రోజులకు రాస్తాను, అది చూపించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వస్తే రండి, లేకపోతే లేదు అవసరం లేదన్నారు. దేవుడికి అప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవా ప్రార్థన విని నువ్వు ఇచ్చిన ఈ స్వస్థతను బట్టి నీకే వందనాలు చెల్లించుకున్నాను. నేను అక్కడే మనసులో ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. తర్వాత పాస్టర్ గారు చెప్పాను, తర్వాత అబ్రాహాం చెప్పాను అన్నట్టు సంగతి అన్నాడు. సరేనయ్యా ఇబ్బంది ఉండదులే, భయపడుతుంది ఉండదులే, దేవుడే చూసుకుంటారు. అది ఒకటి. అంతకుముందు నాకు కూడా ఎంత ప్రాబ్లం వచ్చింది. అయితే నాకు ఇప్పుడు నాకు వస్తే ఒక విధంగా ఉండదు, కానీ ప్రార్థన చేసుకుంటానే ప్రతి విషయంలో కూడా నేను 1 గంట కంటే వెళ్ళిపోవాలి బ్రేక్ డౌన్ అయితే లైన్.
ఏ టైంలో పడితే ఆ టైం కాదు. కానీ దేవుడు ఎన్నో విషయాల్లో, మా కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో ఏంటి, నా విషయంలో ఏంటి, ఎన్నో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ దేవుడు ప్రార్థన వల్ల, ఏదైనా సరే ప్రార్థన వల్లే దేవుడు మనకి అద్భుతాలు చేయగలడని దేవుడు ఎన్నో విషయాల్లో నాకు చూపించారు. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.